హాయ్ అండి అందరికీ. యు ఆర్ వాచింగ్ దర్శన్ వితాస్ డివైన్స్. ఇవాల్టి వీడియోలో ఎంతో టేస్టీగా ఉండేటువంటి పచ్చి పెసలతో కర్రీ అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేడి రైస్, చపాతీ, రోటీ, పుల్కా, చపాతీకి సూపర్గా ఉంటుందన్నమాట. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత 1 కప్పు పచ్చి పెసలు తీసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా మనం ఉడికించినప్పుడు పప్పు మరీ ముద్దగా కాకుండా పొడిగా ఉంటుంది. పెసరపప్పు లైట్గా కలర్ చేంజ్ అవుతుందన్నమాట. అప్పుడు ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులోకి మనం ఫ్రై చేసుకున్నటువంటి పచ్చి పెసలు వేసుకున్నాక ఏ కప్పుతో అయితే పెసలు తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల వరకు నీళ్లు వేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత ఉంచి మీడియం ఫ్లేమ్లో ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూస్తే పెసలు ఉడికాయో లేదో చెక్ చేసుకోవాలి. పెసలు అయితే బాగా ఉడికాయి. ఇలా పెసలు తీసుకొని మనం చేతితో నలిపితే బాగా మెత్తగా ఉడికిందనమాట. కానీ చూడడానికి మాత్రం పెసల్లాగానే ఉంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. తర్వాత అందులోకి 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక 1/2 టీ స్పూన్ సోంపు వేసుకోవాలి. సోంపు బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఒక 3 ఎండుమిర్చి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలను లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాక ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి ఒకసారి కలపాలి. ఇప్పుడు ఫ్రెష్గా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఒక 1 మినిట్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు అన్నీ బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఒక 3 మీడియం సైజ్ టొమాటో తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులో పులుపు ఏమి వాడము, టొమాటోనా కాబట్టి కాస్త ఎక్కువే పడుతుంది. టొమాటో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం అనేది మీరు తినే దాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. పొల్లన్నీ వేసాక 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకున్నాక నేను పెసలు తీసుకున్నానే ఆ కప్పుతో 1 కప్పు వేసుకున్నాను. ఒకసారి మిక్స్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కొద్దిగా వేసుకొని టొమాటోలు బాగా మెత్తగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. టొమాటో మెత్తగా ఉడకాలి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది కర్రీ. టొమాటో బాగా మెత్తగా ఉడికింది. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నటువంటి పచ్చి పెసలు వేసుకోవాలి. నీళ్ళు ఉంటే నీళ్ళతో సహా వేసేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పచ్చి పెసలతో కర్రీ ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది. ఇప్పుడు 1 టీ గ్లాస్ అంతా నీళ్లు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కొద్దిగా వేసి, మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే కొద్దిగా నీళ్ళు ఎక్కువ వేసుకోండి, లేదంటే కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అంతా బాగా దగ్గర పడింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఒకసారి ఈ కర్రీ ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చపాతీ, రోటీ, పుల్కా, వేడి రైస్కి, దోశకి అన్నిటికీ సూపర్ కాంబినేషన్ అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.